ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కాగితం పువ్వు అనే కథని చదువుదాం. రాధ తోటలో ఆడుకుంటూ ఉంది. ఆమె రంగురంగుల కాగితాలతో ఒక పువ్వు తయారు చేసింది. ఎవరు తయారు చేశారు? రాధ. రంగురంగుల కాగితాలతో మంచి పువ్వు తయారు చేసింది. ఆమె దాన్ని ఒక గులాబీ పువ్వుకు గర్వంగా చూపించింది. తను తయారు చేసిన పువ్వును తీసుకెళ్ళి ఒక గులాబీ పువ్వుకు గర్వంగా చూపించింది. ఈ పువ్వు చూడు, నీకంటే ఎంత అందంగా ఉందో అన్నది. ఆ తోటలోని గులాబీ పువ్వుకు చూపించి, ఈ పువ్వు చూడు, నేను తయారు చేసిన పువ్వు నీకంటే ఎంత అందంగా ఉందో అని అన్నది. ఎవరన్నారు? రాధ అన్నది. అప్పుడు గులాబీ పువ్వు నవ్వుతూ, నీ చేతిలోని పువ్వు అందంగా ఉంది కానీ సువాసన రాదు. అప్పుడు గులాబీ పువ్వు రాధతో ఏమన్నది? నీ చేతిలో పువ్వు అందంగా ఉంది నిజమే, కానీ సువాసన రాదు అన్నది. నా సువాసనను మనుషులు దూరం నుంచే అనుభవిస్తారు. నా సువాసనను మనుషులు దూరం నుంచే అనుభవిస్తారు. అది వాళ్ళను సంతోషపరుస్తుంది. ఆ వాసన వాళ్ళని సంతోషపరుస్తుంది. ఆనందంగా నా దగ్గరకు చేరుతారు అని అన్నది గులాబీ పువ్వు రాధతో. ఆ సువాసన వల్ల వాళ్ళ ఆనందంగా నా దగ్గరికి చేరుతారు అని అన్నది. రాధ ఆలోచనలో పడింది. అందము కృత్రిమంగా వచ్చే రూపంలో కాదు, సహజత్వంలో ఉంటుంది. ఆమె మనసులో ఒక మెరుపు మెరిసింది. రాధ ఈ గులాబీ పువ్వులకు చెప్పగానే వాళ్ళు నా సువాసన చూసి నా సువాసన వల్ల సంతోషపడతారు, నా దగ్గరకు చేరుతారు అని అనగానే రాధ ఆలోచనలో పడింది. ఏంటి ఆలోచన? అందము కృత్రిమంగా వచ్చే రూపంలో కాదు. కృత్రిమంగా వచ్చే రూపం అంటే రాధ గులాబీ పువ్వు తయారు చేసింది కదా, ఆ పువ్వుని కృత్రిమంగా తయారు చేసింది. ఆ రూపంలో కాదు, అందం అనేది ఉండదు, సహజత్వంలో ఉంటుంది. ఆమె మనసులో ఒక మెరుపు మెరిసింది. సహజంగా వచ్చే సువాసన ఉంది, నాకు సహజంగా వచ్చే సువాసన ఉంది. నువ్వెన్ని రంగురంగుల కాగితాలతో పువ్వు తయారు చేసినా నాకు సహజంగా ఉన్న ఈ సువాసన బట్టే మనుషులు సంతోషపడతారు, నా దగ్గరికి చేరుతారని చెప్పగానే ఒక మెరుపు మెరిసింది. అంటే అవునా అన్నట్టు రాధ అనుకుంది. అంటే ఈ కథలో నీతి ఏంటంటే, కంటికి కనబడే రూపం కంటే సహజంగా వికసించే మంచితనం గొప్పది. అది కంటికి అందంగా కనబడే దానికంటే సహజంగా మనం ఎంత మంచితనంతో ఉంటామో అదే గొప్పది. అంతేగాని కంటికి కనబడే రూపంలో అందం అనేది ఉండదు. సహజంగా వికసించే ఆ మనిషిలో సహజంగా ఉండే మంచితనం వల్ల వాళ్ళు గొప్పగా తయారవుతారు అని చెప్పింది. ఈ కథ ద్వారా మనకి ఈ నీతి అర్థమైంది.